వెల్కమ్ టు అరోరా ఐఏఎస్. మనం ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖ మహిళలు ఎవరన్నా చూద్దాం. ఎందుకు మనం మహిళని స్పెసిఫిక్గా చూస్తున్నాము, మరి ఇతర ప్రముఖులు లేరా అంటే వారికి సంబంధించిన సమాచారం వివిధ దశల్లో మనకు దొరుకుతుంది. ఉదాహరణకు మీరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని చదివినప్పుడు అనేక మంది మీకు కనిపిస్తారు. ఆయన రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, బిఎన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆ వట్టికోట అల్వారు స్వామి లాంటి వాళ్ళు కావచ్చు. సో ఇలా అందరూ కనిపిస్తారు, కానీ మీకు మహిళలు, ప్రముఖమైన మహిళలు మాత్రం మనకు చాలా తక్కువగా కనిపిస్తారు. రెండవది, మనకు ఇందులో సొసైటీ కూడా అడిగాడు కాబట్టి సొసైటీలో మహిళలు అనేవాళ్ళు భాగం కాకుండా మనము ఈ యొక్క సొసైటీని చర్చించజాలము. ఆ రెండు కారణాల వల్ల నేను మహిళలకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తాను. మొట్టమొదటగా మనకు వచ్చే వరకు ఎవరు కనిపిస్తారు అంటే ఈ కహర్నిసా బేగం అని ఉంటుంది. ఈ కహర్నిసా బేగం ఎవరు, ఈమెకు ఇంత ప్రముఖంగా పేరు రావడానికి గల కారణం ఏంటి అన్నదాని గురించి చూద్దాం. ఈమెకు కోటి మహిళా కళాశాలకున్న సంబంధం ఏమిటి అన్నది కూడా మనం పరిశీలిద్దాం. సో ఈ యొక్క కహర్నిసా, మీకు ఈ పేరును బట్టే మీకు అర్థమైపోతుంది ఎవరు అని. ఒక ముస్లిం వనిత అన్నది ఈ కహర్నిసా బేగం ఈమె. తర్వాత ఈ యొక్క కహర్నిసా బేగం ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత కుటుంబీకుల కుటుంబంలో ఈమె జన్మించింది అని చెప్పవచ్చు. ఎవరు ఈమె అన్నది కనుక చూస్తే మీర్ ఆలం గారి యొక్క దగ్గరి బంధువు కుమార్తె అని మనం చెప్పుకోవచ్చు. ఈమె మీర్ ఆలం. మీర్ ఆలం ఎవరు అన్నది చూస్తే మనకు మీర్ ఆలం కొంతకాలం పాటు హైదరాబాదు దివాన్గా పనిచేశాడు అన్నది మనకు తెలిసిందే. ఇలాంటి మీర్ ఆలం దగ్గరి బంధమైన కహర్నిసా చూడడానికి గొప్ప సౌందర్యవతి. ఈ సౌందర్యవతిని ఆనాడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన క్రిక్ ప్యాట్రిక్స్, ఈ యొక్క క్రిక్ ప్యాట్రిక్స్ అనేట ఆయన వివాహం ఆడాడు. ఎవరు ఈ క్రిక్ ప్యాట్రిక్స్ అన్నది కనుక మనం చూస్తే ఈయన బ్రిటిష్ రెసిడెంట్. ఈయన బ్రిటిష్ రెసిడెంట్ అయిన క్రిక్ ప్యాట్రిక్స్ని కహర్నిసా బేగం వివాహం ఆడింది అన్నది తెలుసు. ఒకటి. రెండవ అంశాన్ని కనుక మీరు తీసుకుంటే అసలు బ్రిటిష్ రెసిడెంట్ కార్యాలయం ఎక్కడ ఏర్పడ్డది, ఎందుకు ఏర్పడ్డది అన్నది చూద్దాం. ఎందుకు అన్నదాన్ని చూస్తే మరాఠాల యొక్క దాడులకు భయపడి, మైసూర్ రాజ్యం యొక్క దాడులకు తరచుగా భయపడి, అదేవిధంగా ఫ్రెంచ్ వారి జోక్యం తరచుగా చేసుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క నిజాం ప్రభువులు ఎవరితో, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని మనం ఏమంటామంటే సైన్య సహకార ఒడంబడిక. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మేడ్ ఏ అగ్రిమెంట్ ఆర్ నిజాం మేడ్ ఏ అగ్రిమెంట్ విత్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనం చెప్తున్నాం. ఈ యొక్క అగ్రిమెంట్ని ఏమన్నామంటే సబ్సిడరీ అలయన్స్ ప్రకారం వస్తున్నది ఏంటంటే, ఈ యొక్క సబ్సిడరీ అలయన్స్ ప్రకారం నిజాం రాజు యొక్క దేశ రక్షణ మొత్తం కూడా ఆంగ్లేయుల చేతులకు వెళ్ళింది. రెండు, సబ్సిడరీ అలయన్స్లో భాగంగానే బ్రిటిష్ అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన ఒక అధికారి ఇక్కడ ఉండేవాడు. ఆయననే మనం ఏమన్నామంటే బ్రిటిష్ రెసిడెంట్. ఈ బ్రిటిష్ రెసిడెంట్ కోసం ఒక కార్యాలయం కూడా నిర్మించబడ్డది. దీన్నే కొందరు ఏమంటారంటే కహర్నిసా బేగం కోసమే క్రిక్ ప్యాట్రిక్స్ నిర్మించుకున్నాడు అంటారు. ఈ క్రిక్ ప్యాట్రిక్స్ ఎక్కడ నిర్మించాడు అన్నది చూస్తే కోటిలో ఒక 80 ఎకరాల పొలం. ఇది మూసీ నది ఒడ్డున ఉన్నది. ఈ మూసీ ఒడ్డున ఉన్న ఒక 80 ఎకరాల పొలములో ఒక గొప్ప భవంతిని నిర్మించడం, అందులోనే చార్బాగ్ అంటే 4 తోటలను కూడా ఏర్పాటు చేయడం. అందులో ఈ చార్బాగ్ అనేది కనుక మనం చూస్తే కాశ్మీర్లో మొఘలాయులు ఏ విధంగా అయితే ఈ యొక్క మొఘల్ గార్డెన్ ఏర్పాటు చేశారో మొఘల్ గార్డెన్ పోలి ఉంటుంది ఇది అన్నది మనం చెప్తాం. సో ఇది ఒకటిగా మనకు తెలుసు. అయితే ఈమె కోసమే నిర్మించాడంటాం. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే బ్రిటిష్ రెసిడెంట్ ఉందో, స్వాతంత్ర అనంతరం అనుకోండి లేదా హైదరాబాద్ సంస్థానము ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత ఈ
ఇది కోటి మహిళా కళాశాలగా అభివృద్ధి చెందింది. సో నౌ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ కోటి ఉమెన్ కాలేజ్. ద కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి ఇప్పుడు దాన్నే తెలంగాణలో మొట్టమొదటి ఉమెన్ యూనివర్సిటీగా మనం ఏర్పాటు చేసుకున్నాము అన్నది మనకు తెలిసిందే. ఉమెన్ యూనివర్సిటీగా మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నది మనకు తెలిసిందే. దీని తర్వాత మనం నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూస్తే రెండవ వాళ్ళు ఎవరు అంటే మహాలక చందాబాయ్. ఈ మహాలక చందాబాయ్ ఎవరు అన్నది కనుక మనం చూస్తే ఈమె ఉన్నత కుటుంబంలో పుట్టినావిడనే. ఈమె ప్రధానంగా ఈ యొక్క నృత్యకారిణిగా పేరుగాంచింది. ఈ నృత్యకారిణిగా పేరుగాంచి ఉమ్రాన్ అనే పదవిని కూడా ఈమె పొందింది అన్నది చెప్తాం. సో ఈమె కవిత్వాలు కూడా రాసేది. ఎవరు? ఈ చందాబాయి అనేటావిడ కవిత్వాన్ని కూడా రాసేది. ఈమె ప్రధానంగా కవిత్వం ఏ భాషలో రాసింది అన్నది కనుక మీరు చూస్తే ఉర్దూలో ఈమె అనేక కవిత్వాలు రచించినది అన్నది మనకు తెలిసిందే. ఈమె ఉర్దూలో దివాన్ అనే పేరుతో ఉర్దూ గజల్స్ అనేటివి రాసింది అన్నది తెలుసు. ఈమె కలం పేరు కూడా మనం ఏమన్నామంటే తక్కాళూస్. ఈమె తకాళూస్ అని పిలువబడే తన కలం పేరిట ఉర్దూ భాషలో ఈవిడ గజల్స్ రచించింది. మనకున్న సమాచారం మేరకైతే భారతదేశంలోనే ఈమె మొట్టమొదటి ఉర్దూ కవయిత్రి అని మనం చెప్పుకోవచ్చు. ఉర్దూ కవయిత్రిగా పేరుగాంచింది ఈవిడ అన్నది మనం తెలుసుకోవచ్చు. వాస్తవంగా ఈమె ఏంటంటే గుజరాత్లో జన్మించి హైదరాబాద్ సంస్థానానికి వలస వచ్చి ఉపాధి కోసం ఇక్కడ స్థిరపడి క్రమంగా ఆమె ఉమ్రా అనే ఒక గొప్ప పదవిని కూడా అలంకరించింది అన్నది మనకు తెలిసిందే. సో జనరల్గా ఉమ్రాన్ అంటే ఒక మేధావి అనే పేరుతో పిలుస్తాం. ఇది ఈమె గొప్పతనము అన్నది మనకు తెలుస్తుంది. సో ఈమె రాసిన గజల్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు కూడా మ్యూజియంలో లభ్యమవుతాయి అన్నది మనకు తెలిసిందే అన్నది మనం తెలుస్తాం. తర్వాత ఈమె కొన్ని కట్టడాలను కూడా ఏర్పాటు చేసింది అంటాం. అవి ఏంటి అంటే మౌలాలి అనే ఒక ప్లేస్ ఉంటుంది మీకు హైదరాబాద్లో మౌలాలి అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈసీఐఎల్ వైపు కనుక మీరు వెళ్తూ ఉన్నప్పుడు మహాలక మస్జిద్ జైతుల్ అలీఫ్ అనే ఒక మసీదుని ఈమె నిర్మించింది అన్నది చూస్తాం. అదే కాకుండా రోగులు అవసాన దశలో ఉండి ఆరోగ్యం బాగాలేక నేడో మాపో అన్న స్థితిలో ఉన్న వారి సహాయాన్ని అందించడం కోసం మూసా కాద్రీ అని పిలువబడే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. మూసా కాద్రీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈమె ఆ యొక్క అవసాన దశలో ఉన్న రోగులకు సహాయపడడానికే ఉంది అన్నది తెలుసు. అదేవిధంగా భారాదారి అనే దాన్ని మరొక సంస్థను ఏర్పాటు చేసింది. భారాదారి అనే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనాడున్న సూఫీ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ సూఫీ గురువుల యొక్క తారాష కోసం అంటే సూఫీ బోధకుడైన తారాష కోసం భారాదారి అనే దాన్ని నిర్మించింది. సో ఇక్కడ ఆయన నివాసం ఉంటూ వచ్చిపోయే రోగులకు కానీ లేదా అంటే ఏదైనా మానసిక లేదా శారీరక చికిత్స కోసం వచ్చిన వారికి ఆయన ట్రీట్మెంట్ చేసేవాడు అక్కడ నివాసం ఉండి అన్నది మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఈవిడకి సంబంధించింది అన్నది మనం చూసాం. ముఖ్యంగా ఈమె గుర్రపు స్వారీని చేసేది, గొప్ప ఆస్థానంలో గొప్ప నర్తకిగా పేరుగాంచింది, మొదలైనవన్నీ కూడా ఈవిడ గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఒకరు ఖహర్నిసా బేగం అనేటావిడ ముస్లిం సంబంధించిన ఆవిడైతే రెండవ ఆవిడ చందాబాయి అని పిలువబడేటావిడని మనము ఈ యొక్క హిందూ మహిళను మనం ఒకరిని చూసాం. ఈమె తర్వాత మనం మరొకరిని చూడాల్సి వచ్చినప్పుడు ఉమయూన్ మీర్జా అని పిలువబడే మనకు మీర్జా అనే పేరు వినగానే జనరల్గా ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ కూడా గుర్తుకు రావాలి. సానియా మీర్జా లాగా. మీర్జాలు స్వయంగా వీళ్ళు భారతీయులు కాదు. ఈ యొక్క మొఘలాయి చక్రవర్తి కాలంలో టర్కీ మరియు అరబ్ ప్రాంతాల నుంచి వరుస వచ్చిన వాళ్ళు. మీర్జా అనగానే ఉన్నత కుటుంబీకులు లేదా ఉన్నత పదవులను అలంకరించిన వారిగా వీళ్ళని మనం చెప్పుకోవచ్చు. సో అలా ఉమయూన్ మీర్జా అని పిలువబడే ఒక మహిళ. మళ్ళీ మీకు ఉమయూన్ అంటే కూడా మీనింగ్ చెప్తా. చాలా వరకు ఉమయూన్ అనేది మీకు ఇండియన్ హిస్టరీలో కూడా మొఘలాయి చక్రవర్తులు వచ్చినప్పుడు వస్తుంది. ఉమయూన్ అంటే అర్థం అదృష్టవంతుడు అని. కానీ నిజానికి వీడి పేరు ఎంత అదృష్టమో వీడు అంత దురదృష్టవంతుడు. కానీ ఉమయూన్ మీర్జా మాత్రం అట్లా కాదు. ఆమె చాలా వరకు అదృష్టవంతురాలు అని చెప్పొచ్చు. రెండు, ఆమె అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించింది అన్నది మనకు తెలుస్తుంది. అయితే ఈయన తండ్రి
ముఖ్యంగా టర్కీ జాతీయుడు చెప్పాను, వీళ్ళంతా టర్కీ నుంచి అరబులో స్థిరపడి అరబ్ నుంచి భారతదేశానికి వచ్చారు. కానీ కొన్ని పుస్తకాలు ఏం రాస్తారంటే వీళ్ళు అరబ్ జాతీయులని, ఒరిజినల్లీ జెనెటికల్లీ దే ఆర్ టర్కీస్. మీకు ఇంకొక క్లూ కూడా చెప్తాను. చాలామంది భారతదేశానికి రావడానికి ముందు ఆఫ్ఘనిస్తాన్లోనూ అరబ్ దేశాల్లో స్థిరపడి వస్తారు. కొన్ని పుస్తకాల్లో మాత్రం పొరపాటుగా వాళ్ళ ఆఫ్ఘాన్ జాతీయులు అరబ్ జాతీయులు అని చదువుతాం, కానీ అది తప్పు. వాళ్ళ ఒరిజినాలిటీనే మనం తీసుకోవాలి. ఆ ఒరిజినాలిటీ ప్రకారం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే టర్కీ నుంచి వచ్చిన ఈమె తండ్రి గారి పేరు అలీ మిర్జా. అలీ మిర్జా వచ్చి ఇక్కడ ఏం చేశాడు ఈమె తండ్రి అన్నది చూస్తే, ఈయన రెండవ నిజాం కాలములో రెండవ నిజాం అని ఎవరిని పిలుస్తాం మనం అంటే నిజాం అలీ ఖాన్. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి నిజాం ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్ తర్వాత వచ్చిన ఎవరైనా సరే, అది సలాబత్ జంగ్ కానీ ముజాఫర్ జంగ్ కానీ లేదా తర్వాత వచ్చిన ఈ యొక్క నాజర్ జంగ్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో నాజర్ జంగ్ కానీ ముజాఫర్ జంగ్ కానీ సలాబత్ జంగ్ కానీ ఈ ముగ్గురిని మాత్రం మనము నిజాములుగా గుర్తించకూడదు. ఆసఫ్ జాయి వంశస్థులే కానీ వాళ్ళు నిజాం అనే బిరుదు లేదు. కాబట్టి మొదటివాడు స్థాపకుడైతే తర్వాత ఒక ముగ్గురు పోయారు, ముగ్గురు తర్వాత వచ్చిన నాలుగో వాడే మనకు రెండవ నిజాం. అందువల్లనే మనం ఈ కౌంటింగ్ చెప్పేటప్పుడు పాలకులు చూస్తే 10 మంది కనిపిస్తారు, కానీ నిజాములు వచ్చే వరకు 7 కనిపిస్తారు అన్నట్లు ఉంటుంది. ఆ లిస్టు కూడా మీకు ఇక్కడే చెప్తాను, ఈయన దగ్గరే. 1 నిజాం అలీ ఖాన్, రెండవ వాడు నాజర్ జంగ్ అనుకున్నాం, మూడవది ముజాఫర్ జంగ్, తర్వాత సలాబత్ జంగ్, అంతేనా 4. తర్వాత వచ్చిన వాడు ఎవరు నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారంటే సికిందర్ జా పేరిటిన మనకు సికింద్రాబాద్ అనే పట్టణం కట్టబడ్డది. ఓకే, సికిందర్ జా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరంటే నాసిరుద్దౌలా కాలంలో జరిగింది ఏంటంటే 1857 తిరుగుబాటు స్టార్ట్ అయింది. కానీ అది జరుగుతున్న సమయంలో ఆయన మరణించాడు. ఆయన స్థానంలో పాలకుడు ఎవరు వచ్చారంటే అఫ్జలుద్దౌలా వచ్చాడు. కాబట్టి అఫ్జలుద్దౌలా కాలంలో ముగిసింది. మళ్ళీ ఇది కూడా మనకు క్లారిటీ ఉండాలి. వాడు చాలా తెలివిగా అడుగుతాడు ఎగ్జామినర్, ఎందుకంటే ఎగ్జామినర్కు మన మీద చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఏంటంటే వీలైనంత వరకు మనల్ని ఫెయిల్ చేయాలన్నాడు. ఎందుకంటే జనరల్ అకాడమిక్ ఎగ్జామ్లు అయితే ఏదైనా ఒక అభ్యర్థికి 33, 32 మార్కులు వచ్చాయనుకోండి, పోనీలేరో 3, 4 కలిపితే వీడు పాస్ అయిపోతాడు, హయ్యర్ స్టడీస్లో వాడే డెవలప్ అవుతాడులే అనుకుంటారు జనరల్గా టీచర్ నేచర్ అది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చే వరకు ఏంటంటే వీలైనంత వరకు వాడికి మెరిట్ కావాలి, డిస్క్వాలిఫై చేయాలని చూస్తుంటాడు తప్ప క్వాలిఫై చేయాలని చూడడు. అందుకే నేను చెప్పేది ఈ లిస్ట్లో. సో 1857 తిరుగుబాటు ఎవరి కాలంలో ప్రారంభమైందంటే అది నాసిరుద్దౌలా, ఎవరి కాలంలో ముగిసిందంటే అఫ్జలుద్దౌలా. మరి ఇద్దరు కాలంలో జరిగింది అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అఫ్జలుద్దౌలా తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరు వచ్చారు అంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఆయన తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఒకసారి లిస్టు చూసుకోండి. ఫస్ట్ వారు నిజాం ఉల్ ముల్క్ అన్నాం, రెండవ ఆయన నిజాం అలీ ఖాన్ అనుకున్నాం, మధ్యలో 3 ఉన్నా కూడా మూడవ ఆయన మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను సికిందర్ జా, 4 నాసిరుద్దౌలా, 5 అఫ్జలుద్దౌలా, 6 మీర్ మహబూబ్ అలీ ఖాన్, 7 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, మొత్తం 7. కానీ ఇంకో 3 కూడా ఉంటారు. ఆసఫ్ జాయిల యొక్క పాలకులు ఎంతమంది అంటే 10, కానీ వీళ్ళలో వచ్చినప్పుడు నిజాం అనే వాళ్ళు ఎంతమంది అంటే 7 మంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఎగ్జామ్లో ప్రతి ఒక్కటి ఒక కీవర్డ్ ఉంటుందండి. ఆ కీవర్డ్ను పట్టుకుంటే తప్ప మనము దాని యొక్క ఆన్సర్ అనేది చేయలేం. సరే, దాన్ని పక్కకు పెట్టేద్దాం. ఈ అలీ అనేవాడు రెండవ నిజాం అలీ ఖాన్ కాలంలో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత హుమయూన్ మిర్జా ప్రాథమికంగా విద్యను అభ్యసించిన, పురుషులతో సమానంగా తను చదువుకొని ఉన్న తర్వాత కాలంలో ఆమె గమనించింది ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో మహిళలకు, అందులో ఉన్నత కుటుంబీకులకు కూడా సరైన విద్య లేదు అన్నది గుర్తించింది. దీని ఫలితంగానే ఆమె అంజుమన్ ఈ ఖవాతీత్ దక్కన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది. తర్వాత కాలంలో ఇది అంజుమన్ అని బాగా పేరు, అంటే సింపుల్గా చెప్తూ ఉంటాం, అంజుమన్ అనే ఒక సంస్థ ఉంది, అంజుమన్ అనే ఒక సంస్థ ఉంది అంటే ఆ అంజుమన్ అనే సంస్థ ఇదే. ఈ అంజుమన్ యొక్క సంస్థను ఏర్పాటు చేసి తనే జనరల్ సెక్రటరీగా 3 సంవత్సరాల కాలం పాటు కొనసాగింది. ఈ 3 సంవత్సరాల కాలం పాటు కొనసాగిన సమయంలోనే ఆవిడ అంజుమన్కు అనుబంధంగా 2 బాలికల పాఠశాలను ఏర్పాటు చేసింది. ఏ ఉమెన్ షీ ఫౌండెడ్ ఏ గర్ల్స్ స్కూల్ ఫర్ ద గర్ల్స్. సో మొట్టమొదటిగా ఇక్కడ ఒక స్త్రీయే తన యొక్క సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఇతర బాలికలకు ఆ ఇబ్బంది ఉండకుండా ఒక స్కూల్ ఏర్పాటు చేసింది అన్నది తెలుస్తుంది. అదేవిధంగా ఈమె కొన్ని కవిత్వాలు కూడా రాసింది.
ఆమె రాసిన కవిత్వం పేరంటే ఫర్దా చోడో. వాట్ ఈస్ ఫర్దా చోడో? వాట్ ఈస్ ఫర్దా? ఫర్దా మీన్స్ జనరల్లీ ద ముస్లిం ఉమెన్ దే ఆర్ వేరింగ్ బురకా. ఏదైతే వాళ్ళ మొహం ఇతరులకు పురుషులకు కనిపించకూడదని సమాజంలో వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఆచారాలకు అనుగుణంగా వాళ్ళు బ్లాక్ డ్రెస్ అనేది ఒకటి వేస్తారు. దాన్నే ఫర్దానం. ఫర్దా చూడంటే బురకా వదిలేయమని చెప్పింది. చాలామంది ముస్లింలు ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు ఇలాంటివి ఏం పాటించరు. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ మనకి ఇజాబ్ అనేది కూడా ఒకటి వచ్చింది. ఇజాబ్కును ఫర్దాకు చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇజాబ్ అనేది ఒక తలపాగాలాగా చుట్టుకొని మళ్ళీ ఆ యొక్క మొహం కూడా కనబడకుండా కవర్ చేసుకోవడం కోసం వేస్తాం. ఆ తర్వాత కింద ఉండే డ్రెస్ మీరు బ్లాక్ వేయొచ్చు వేయకపోవచ్చు, దట్ ఈస్ ఇజాబ్. బురకా ఏంటంటే కంప్లీట్ ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ అయి ఉండి పైనుంచి కిందికి ఎవరు కనబడకుండా వేసుకునేది అది. ఆ రెండిట్లో కూడా చిన్న తేడా ఉంటుంది. ఫర్దా అనేది కేవలం ముస్లింలకు మాత్రమే పరిమితం కాలే, హిందువులు కూడా పాటించారు. ద హయ్యర్ క్లాసెస్ హిందూ ఉమెన్ దే ప్రాక్టీస్డ్ ది ఫర్దా సిస్టమ్. ఎవరైనా సరే ఫర్దా వదిలేయండి అంటే దాని అర్థం ఈ ఇంట్లో ఒక వంటింటి కుందేలులా కాకుండా గృహాన్ని వదిలి బయటికి వచ్చి విద్యను అభ్యసించి సమాజ అభివృద్ధిలో మీరు కూడా పాటు పంచుకోమని చెప్పింది ఆమె. అసలు విషయం అది. అంతేగాని మీ ఆచారాలు సాంప్రదాయాలు అన్ని మొత్తం వదిలేయమని కాదు. గృహం నుంచి వెలుపలికి రండి అంటాం. ఇప్పటికి కూడా మనం చెప్తాం కదా, ఇల్లు వదిలి బయటికి వెళ్తేనే మనకు జ్ఞానం పెరుగుతుంది అన్నది. అంతేనా? అంతే అని చెప్పి మొత్తం బయటనే తిరగకూడదు, రైట్? సో ఫర్దా చోడ్ అనేది ఒకటి రాసింది. తర్వాత ఈమె చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ప్రభుత్వం 1920లో ఈమెకు గొప్ప అవకాశం ఇచ్చింది. అదేంటంటే లేటర్ షీ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్. అంటే ప్రాథమిక సంబంధించిన పిల్లలు చదువుకునే పుస్తకాలు తయారు చేయడంలో కమిటీలో ఆమె మెంబర్గా వచ్చింది అన్నది కూడా మనకు తెలుస్తుంది. రెండవది వచ్చే వరకు ఇంటర్నేషనల్ కాంగ్రెస్ మోరల్ ఎడ్యుకేషన్ లండన్లో జరిగిన దానికి భారతదేశం నుంచి ఒక హానర్ మెంబర్గా ఈవిడ పార్టిసిపేట్ అయిందని చెప్పొచ్చు. 1931లో జరిగిన ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ ఎక్కడ లాహోర్లో జరిగిన దాంట్లో ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్లో కూడా ఈమె పార్టిసిపేట్ అయింది అన్నది మనం చూసుకోవచ్చు. అదే కాకుండా సపర్దియా గర్ల్స్ స్కూల్ 1931లో ఏర్పాటు చేసి ఒక దాదాపు ఆ రోజులనే 100 మంది బాలికలను ఈ యొక్క పాఠశాలలో చేర్పించిందని, ఈనాటి ఆధునిక కాలానికి వచ్చేవరకు దాదాపు వాళ్ళు వేలల్లో కూడా ఉన్నారు అన్నది చూస్తున్నాం. ఈమె ప్రధానంగా స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని ప్రోత్సహించింది. గోవధ పైన నిషేధాన్ని విధించమన్నది, నేషనల్ యూనివర్సిటీస్ కావాలన్నది, స్థానిక బోధనపై కూడా కొంత వెర్నాకులర్ లాంగ్వేజ్తో పాటు ఇంగ్లీష్ను కూడా నేర్పమన్నది. అయితే మీకు ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఉమయూన్ అనే నగరం ఒకటి, ఉమయూన్ నగర్ అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది మెహదీపట్నం ప్రాంతంలో. ఆ ఉమయూన్ నగర్ అనేది ఈవిడ పేరిటనే ఏర్పాటు చేశాం అన్నది మనం చూస్తాం. ఈవిడ ఒక ప్రముఖురాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈమె తర్వాత మరొకరిని మనం చెప్పుకోదగ్గ వాళ్ళు ఎవరంటే సరోజినీ నాయుడు కనిపిస్తుంది. సరోజినీ నాయుడు ఎవరు, ఏమిటి, కథా కామామేషు అన్నది మనం మొదలుపెట్టి చూద్దాం. సో మీ అందరికీ తెలిసిందే సరోజినీ నాయుడు. ఏంది ఈమె గొప్పతనం చెప్పండి? సరోజినీ నాయుడు వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ఉమెన్ ఇన్ నేషనల్ మూమెంట్. బాగా చదువుకున్న వనిత. ఈమె హైదరాబాద్కు చెందిందే. వాస్తవంగా ఈమె అసలు పేరు ఏంటంటే సరోజినీ చటోపాధ్యాయ. ఈమె తండ్రి గారు ఎవరు అన్నది కనుక మీరు గమనిస్తే ఈమె తండ్రి వచ్చేసి మీకు అఘోరనాథ చటోపాధ్యాయ. పేరు చూస్తేనే తెలుస్తుంది. చటోపాధ్యాయ అంటే ఎవరై ఉండవచ్చు? చటోపాధ్యాయ అంటే వీళ్ళు బెంగాలీ. మరి బెంగాలీలకు హైదరాబాద్తో సంబంధం ఏమిటి అన్నది చూస్తే వాస్తవంగా మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తాను. అదేంటంటే భారతదేశంలో మొట్టమొదటగా విద్యను అభ్యసించింది ఎవరంటే బెంగాలీలు. బెంగాలీస్ వర్ పైనీర్స్ ఇన్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో అలా ఈ బెంగాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అఘోరనాథుడు చదువుకొని ఈయన మాస్టర్స్ చేశాడు కెమిస్ట్రీలో. మాస్టర్స్ చేయడమే కాదు, భారతదేశం నుంచి రసాయన శాస్త్రంలో డాక్టరేట్ చేసిన మొట్టమొదటి వారు ఎవరంటే అఘోరనాథ్ చటోపాధ్యాయ. అఘోరనాథ చటోపాధ్యాయ వాజ్ అ ఫస్ట్ వన్ హూ కంప్లీటెడ్ డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ అని చెప్పొచ్చు. ఇలా చదువుకున్న అఘోరనాథ చటోపాధ్యాయాన్ని
నిజాం రాజు ఆహ్వానం మేరకు హైదరాబాద్కు వచ్చాడు. నిజాం రాజు ఆహ్వానం మేరకు హైదరాబాద్కి ఎందుకు వచ్చాడంటే నిజాం కళాశాలను అభివృద్ధి పరచడం కోసం, నిజాం కళాశాల డెవలప్మెంట్ కోసం వచ్చాడు. అలా వచ్చిన అఘోరనాథ చట్టోపాధ్యాయ నిజాం కళాశాలకైన మొట్టమొదటి ప్రిన్సిపల్ అని చెప్పొచ్చు. ఈయన నిజాం కళాశాలకు ప్రిన్సిపల్ అయిన తర్వాత ఇక్కడ సరోజినీ నాయుడు గారు మన హైదరాబాద్తో ఒక అనుబంధం అనేది ఏర్పడ్డది. అది అసలైన కారణం. సో సరోజినీ నాయుడు గారు వాళ్ళ తండ్రిలాగే ఆంగ్లంలో మంచి పట్టును సంపాదించి ఉండే. ఈమె అనేక రచనలు కూడా చేసింది అనేది మనకు తెలుసు. అందులో ఈమె రచించిన గొప్ప రచన ఏంటంటే ద బర్డ్ ఆఫ్ టైమ్ అనేది ఒకటి రాసింది. తర్వాత కాలంలో కొన్ని కవితల సంపుటి అంటే కొంత పోయట్రీ బుక్ ఒకదాన్ని చేసింది. దాన్నే ద గోల్డెన్ థ్రెషోల్డ్ అనేది ఒకటి. తర్వాత ది బ్రోకెన్ వింగ్. ఆ తర్వాత ఈ యొక్క ద స్కెప్చర్ ఫ్లూట్ అనే గ్రంథాలను ఈమె రాసింది. అంటే మొత్తం లిటరరీ పార్ట్ అంతా కూడా డెవలప్ చేసింది అనేది మనకు తెలిసిందే. అదేవిధంగా ఈమె ఒకసారి అనారోగ్యం కలిగిన తర్వాత వైద్య నిమిత్తం కోసం ఒక డాక్టర్ని అపాయింట్ చేయడం. ఆ డాక్టర్ గారిని మనం ఏమన్నామంటే ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఈ యొక్క ముత్యాల గోవిందరాజులు నాయుడు మెడికల్ ట్రీట్మెంట్ కోసం తరచుగా ఈమెను కలిసి చివరికి వాళ్ళిద్దరు ప్రేమించుకొని వివాహం చేసుకోవడం వల్ల సరోజినీ చట్టోపాధ్యాయ సరోజినీ నాయుడుగా మారింది. ఒక్క ఎక్స్ట్రా పాయింట్ కూడా మీకు ఏం చెప్తాను ఇక్కడ అంటే ఈ యొక్క సరోజినీ నాయుడు భర్త గురించి వచ్చినప్పుడు గోవిందరాజుల నాయుడు గారు ఏంటంటే ఈయన సవర యొక్క తెగకు చెందినవాడు. ట్రైబ్ సవరంలో గొప్ప విద్యావంతుడు, తొలి విద్యావంతుడు ఎవరంటే ఈయననే. మరి ఈయన ఎట్లా సవరాయ అట్లా చదువుకున్నాడు ఒక ట్రైబల్ అంటే అప్పటికే మనకు ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ ఇండియా పరిపాలన ఉండడం, ఆ సమయంలో ఎవరో బ్రిటిష్ వాళ్ళు దగ్గర ఉన్నవాళ్ళు వీరిని చేరదీసి విద్యను చెప్పడం చేత ఆయన ఒక డాక్టర్ అయ్యాడనేది గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్లీ our husband belonged to be Andhra. She hailed from Bengali, but both their contribution for the development of the Hyderabad. Not only that, Sarojini Naidu, she was a prominent member in Indian National Congress. నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు మనం చెప్పుకుంటాం. సరే, ఈమె భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యురాలైంది. తర్వాత భారత జాతీయ కాంగ్రెస్కు నాయకత్వం వహించింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో ఈమె జాతీయ మహిళా సంఘం తరపున హాజరైంది. మీకు ఇక్కడ కూడా క్లారిటీ చెప్తున్నాను ఏంటంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల్లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్ తరపున హాజరైతే సరోజినీ నాయుడు కాంగ్రెస్ తరపున కాలేదు, ఆల్ ఇండియా ఉమెన్ అసోసియేషన్ తరపున అయింది. ఈ చిన్నవే మనకు బాగా ఎగ్జామ్లో లేపేసేటివి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బిహాఫ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్, ఆయననేమో డిప్రెస్డ్ క్లాసెస్, ఈవిడనేమో ఉమెన్ వింగ్ నుంచి, గాంధీ గారు వచ్చేసేమో ఆయన కాంగ్రెస్ నుంచి, తర్వాత ఎంఆర్ జయకర్ లాంటి వాళ్ళేమో హిందూ మహాసభ నుంచి. అందరూ ఒక దాని నుంచి కాదు. అసలు రౌండ్ టేబుల్ సమావేశం అంటే మీకు సింపుల్ చెప్తా, అఖిలపక్ష సమావేశం. భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మరియు వివిధ ప్రజా సంఘాలను పిలిచారు. ఆ ప్రజా సంఘం ఉమెన్ సంఘం. ఈమె ఉమెన్ సంఘం నుంచి రిప్రజెంట్ చేసింది. సరే, ఈమె ఉమెన్ సంఘం నుంచి అక్కడికి వెళ్ళి ఆమె అక్కడ మాట్లాడింది. తర్వాత అది ఏమైంది అనేది మనకు సంబంధించింది కాదు, ఇండియన్ హిస్టరీలో చూసుకుందాం. సో సరోజినీ నాయుడు గారు ఈ విధంగా ఆమె దేనికి వెళ్ళిందని చెప్పే మనం రౌండ్ టేబుల్ సమావేశాలకి. తర్వాత ఈమె కుమార్తె కూడా పద్మజా నాయుడు అని హైదరాబాదు సంస్థానంలో జాయిన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నది. కోటిలో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ కార్యాలయం పైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది క్విట్ ఇండియా సమయంలో. ఎవరు? ఈమె కుమార్తె కూడా. అదేవిధంగా ఈమె సోదరుని పేరు కూడా ఒకటి కోట్ చేస్తాం, మిమ్మల్ని అడుగుతాడు తెలంగాణ హిస్టరీలో. ఈమె సోదరుని పేరు ఏంటంటే వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ, అఘోరనాథ్ చట్టోపాధ్యాయ కొడుకు. వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ గొప్ప విప్లవకారుడు. ఆ గొప్ప విప్లవకారుని గురించి మనం ఇండియన్ హిస్టరీలో చెప్తారు కానీ అసలు ఆయన ఎవడో చెప్పడు. ఆ వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ గొప్ప విప్లవకారుడు. రష్యాలో బెర్లిన్లో చాలా కాలం పాటు ఉండి భారతదేశాన్ని విముక్తి చేయాలని ఎక్కువగా ఆయన తపన పడుతూ ఉంటాడు. సో అది వేరు. ఈయన సరోజినీ నాయుడు గారు స్వాతంత్ర అనంతరం భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ అయింది అని చెప్తాం. దేనికి అయింది అంటే యూపీ అని రాస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా ఒక దరిద్రం మనకి. యూపీ అంటే అది ఉత్తరప్రదేశ్ కాదు నాయన, అప్పుడు యునైటెడ్ ప్రావిన్సెస్. ఉత్తరప్రదేశ్ 1956లో ఏర్పడ్డది. 1956కు ముందున యూపీ అంటే యునైటెడ్ ప్రావిన్స్, అది ఉత్తరప్రదేశ్ అయింది ఇప్పుడు. తర్వాత సిపి అనేది, సిపి అంటే సెంట్రల్ ప్రావిన్స్. ఆ సెంట్రల్ ప్రావిన్స్ ఏంటంటే ఇప్పుడు మధ్యప్రదేశ్. అట్లా మనకు 1956లో కదా ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడ్డది.
అట్లా అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు ఏర్పడ్డది, ఆ రోజు దాదాపు 16 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. నవంబర్ 1, 1956న, ఒకటి కాదు రెండు కాదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పేరు ఎందుకు ఉందంటే ఆల్ఫాబెట్లో ఏ ఫస్ట్ ఉంది కాబట్టి, అంతకుమించి ఏం లేదు అక్కడ. సరే, ఈ యొక్క యునైటెడ్ ప్రావిన్స్కు ఆమె ఒక గవర్నర్గా పనిచేసింది అన్నది కూడా మనకు తెలిసిందే. ఈమె కాకుండా మరియు ఇతరులు ఎవరున్నారు ఆ రోజు కనుక మనం చూస్తే, జ్ఞానకుమారి హెడా ఒక ఆవిడ. ఇంకొకటి కూడా సరోజినీ నాయుడు గురించి ఏంటంటే, ఈమె రాసిన బుక్ గోల్డెన్ థ్రెషోల్డ్ అని చెప్పాను కదా, ఈమె నివాసం ఉండే ఇల్లు కూడా గోల్డెన్ థ్రెషోల్డే. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ ప్రజల కోసం ఏదైనా చేస్తారని ఇందిరాగాంధీ ఇచ్చిన హామీ మేరకు హైదరాబాదులో ఏర్పాటు చేయబడ్డ సెంట్రల్ యూనివర్సిటీ మొట్టమొదటగా ప్రారంభమైంది ఈమె గోల్డెన్ థ్రెషోల్డ్లోనే. ఇది మీకు హ్యాబిట్స్లో ఉంటుంది. కోటి నుంచి మీరు జీపీఏకి వెళ్తుంటే ఆ మధ్యలో లెఫ్ట్ సైడ్కి ఉన్న ఒక బిల్డింగే గోల్డెన్ థ్రెషోల్డ్. ఇప్పుడున్న గచ్చిబౌలి దగ్గర ఉన్న ఏ కాలేజ్ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో ఆ బిల్డింగ్లు కట్టి స్టూడెంట్స్ అక్కడ చేరేలోపు ముందు క్లాసెస్ స్టార్ట్ అయింది మాత్రం గోల్డెన్ థ్రెషోల్డ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్లైండ్గానే గుర్తుపెట్టుకోండి, అంత అది అడగకపోవచ్చు కానీ. సో ఎందుకంటే మనకు 1969 ఉద్యమంతో కూడా మళ్ళీ ఇవి ఇల్లు లింక్ అయింది కాబట్టి చెప్తున్నా. సరే, దాని తర్వాత మరొకరు ఎవరు అన్నది చూస్తే మనం రైట్, జ్ఞానకుమారి హెడా. జ్ఞానకుమారి హెడా ఏంటంటే ఈమె స్వాతంత్ర సమరములో పాల్గొన్న హైదరాబాదు మహిళ మరొకరు అని చెప్పుకోవచ్చు. ఈ జ్ఞానకుమారి హెడా ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న హైదరాబాదు మహిళ. షీ వాజ్ ప్రామినెంట్ మెంబర్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఫ్రమ్ హైదరాబాద్. ఈమె పద్మజానాయుడు అని ఇందాక మీకు నేమ్ కోచ్ చేశాను. ఎవరు అంటే సరోజినీ నాయుడు గారి కుమార్తె. ఆ పద్మజానాయుడు యొక్క మిత్రురాలు ఈమె. అదే కాకుండా పద్మజానాయుడు స్థాపించిన స్వదేశీ లీగ్ ఏదైతే ఉందో ఆ స్వదేశీ లీగులో ఈమె సభ్యురాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరు? ఈ యొక్క జ్ఞానకుమారి హెడా అని పిలువబడేటావిడ. ఈమె మహాత్మా గాంధీ స్థాపించిన ఏదైతే హరిజన్ సేవక్ సమాజ్ ఉందో అందులో ఈవిడ పాల్గొని అనేక కార్యక్రమాలను ఈవిడ నిర్వహించింది అన్నది మనం చెప్పుకోవచ్చు. ఈమె తర్వాత మరికొంతమంది మహిళలను మనం చూడాల్సి వచ్చినప్పుడు మార్గరెట్ ఇన్ కజిన్స్ అనే వాళ్ళు ఒకరున్నారు. యాక్చువల్గా ఈ మార్గరెట్ కజిన్స్ ఎవరంటే వీళ్ళు బ్రిటిష్ ఇండియాకు చెందిన వాళ్ళు, పైగా ఆంగ్లో ఇండియన్స్. వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటగా ఒక మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే తర్వాత కాలంలో ఆల్ ఇండియా ఉమెన్ అసోసియేషన్ అన్న. వాళ్ళు కూడా హైదరాబాద్ సంస్థానంలో కొంత పాత్ర వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ గురించి కూడా మనం ఒక చర్చ అనేది చేసాం. ఇది హైదరాబాద్లో ఉన్న కొంతమంది ప్రముఖ మహిళలు. అయితే ఇంకా లేరా అన్నది కాదు, ఆంధ్ర మహాసభలో కూడా కొందరు మహిళలు వస్తారు. అది ఆంధ్ర మహాసభలో మనం వెరీ క్లియర్గా చెప్తాం. నందగిరి ఇందిరాదేవి గారు కానీ, లేకపోతే ఈ యొక్క టంగుటూరి వరలక్ష్మమ్మ కానీ, దాంతోపాటు అనేక మంది మనకు ఈ యొక్క ఓబుల్ రెడ్డి రంగమ్మ కానీ, లేకపోతే మాడాపాటి వరలక్ష్మమ్మ, ఇట్లాంటి రకరకాలుగా వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళని మనం అక్కడే చూడొచ్చు. ఒక టేబుల్ రూపంలో మీరు చర్చించుకుంటారు దాన్ని. కాబట్టి ఇక్కడ వాళ్ళ గురించి మనకు అనవసరం, ఓవర్లాప్ అనేది అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ వాళ్ళని వద్దు అనుకున్నా. ఈ మహిళల తర్వాత మనం రేపటి నుంచి స్ట్రైట్ అవేగా తెలంగాణలో ఉన్న జాతరలు, తెలంగాణ పండగలు, తెలంగాణలో ఉన్న కల్చర్ ఏదైతే ఉన్నావో దాని మీదకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎక్కువగా పొలిటికల్ హిస్టరీ అనేది మీకు ఇక్కడ కల్చర్ పార్ట్లో అవసరం లేదు, దానికోసం సపరేట్గానే ఒకటి వస్తుంది. అయితే ఇది ప్రధానంగా మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నా అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 పేపర్ 1, దాంతోపాటు గ్రూప్ తర్వాత 3, 4 ఏమున్నా కూడా అన్నింటిలో యూజ్ అవుతాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులో కూడా ఇది వస్తుంది. మీకు దీంట్లో రాదనకుండా వస్తుంది. దీనికి అడిషనల్గా ఇంకొంచెం కనుక మీరు యాడ్ చేసుకుంటే అంటే అది ఆ క్లాస్ కూడా ఉంటుంది, అదే చెప్తున్నా. అవి మీకు మొత్తం గ్రూప్ 2, 3, 4 అన్నిటికి కూడా మళ్ళీ యూజ్ అవుతాయి. ఏది పేపర్ 2 ఉంది కదా సపరేట్గా జనరల్ స్టడీ, ఇదంతా కూడా మనం 20 మార్కులకు చదువుతున్నామంటే అది మొత్తం మనం 50 మార్కులకు చదవబోతాం. కొంచెం అడిషనల్గా యాడ్ చేయాలి, ఎందుకంటే నీకు శాతవానులు మొగలని చెప్పలేదు కాబట్టి అది కన్ఫ్యూజ్ కాకండి. ఇది ప్యూర్లీ దీనికి యూజ్ అవుతుంది. మళ్ళీ ఇదంతా కూడా అక్కడ యూజ్ అవుతుంది, ఒకదాని ఒకరు వేరు చేసుకోలేం. రఫ్లీగా మీకు ఈ ఏరియా నుంచి ప్రిలిమ్స్లో ఒక 13 నుంచి 15 క్వశ్చన్స్ కానీ అడిగితే ఏమీ లేకుండా కూడా దీనికి ఏం వేరే పుస్తకాలు లేవు, నేను వేరే దగ్గర నుంచి గ్యాదర్ చేసి ఒక దగ్గరికి తెస్తున్నా కాబట్టి మీకు మినిమం 9 నుంచి 11 మార్కులు పెట్టచ్చు. 9 మార్కులు అయితే ఎక్కడ పోవు 13కి.
100% వస్తాయని నేను ఎప్పుడు చెప్పలేను, కానీ 9 అంటే కూడా చాలా ఎక్కువ. దీన్ని ఎవ్వడూ చేయలేడు, మీరు మాత్రమే చేస్తారు. ఎందుకు చేస్తారంటే వేరే వాళ్ళు ఈ కోణంలో చదవలేదు కాబట్టి. వాళ్ళు మీ స్ట్రెంగ్త్ అవుతుంది, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ ఆల్.